ఓకే, హెచ్ఎండి 110 ఫీచర్ ఫోన్ అదేనండి, నోకియా 110 ఫీచర్ ఫోన్. హెచ్ఎండి అని పేరు మార్చుకుంది అంతే. నోకియా ఉండేది ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అయింది, తర్వాత హెచ్ఎండిగా పేరు మార్చుకుంది. తర్వాత ఇంకేం పేరు మార్చుకుంటుందో చూడాలి. మరి ఇందులో కెమెరా అండ్ యూపీఐ పేమెంట్స్ హైలైట్స్ అని చెప్పవచ్చు. ఫీచర్స్ చూసుకుంటే వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినవచ్చు, ఇయర్ ఫోన్స్ లేకున్నా కూడా వినవచ్చు. MP3 ప్లేయర్, మెమరీ కార్డు వేసుకుని మీకు ఇష్టమైన పాటల్ని కూడా మీరు వినవచ్చు. ఆటో కాల్ రికార్డర్, మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి అనుకుంటే రికార్డ్ చేసుకుని మెమరీ కార్డులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. 2000 కాంటాక్ట్స్, 8 లాంగ్వేజెస్ సపోర్ట్ అండ్ స్నేక్ గేమ్ ను కూడా ఇందులో తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో 2 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ VGA కెమెరాని చూడవచ్చు. QR కోడ్ స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేయడానికైతే ఇది ఉపయోగపడుతుంది. ఫొటోస్ కూడా తీయవచ్చు. ఈ ఫోన్ పాలికార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీ తోటే వస్తుంది. ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి. ఐ క్యాచ్ డిజైన్ ని తీసుకొచ్చారని చెప్పవచ్చు. చూడటానికి చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే కావచ్చు, బిగ్ బటన్స్ కావచ్చు. బాటమ్ వచ్చేసి 3.5mm ఎడ్జాక్ అండ్ USB చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ కెమెరా అండ్ LED ఫ్లాష్ లైట్ ని తీసుకొచ్చారు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 14mm థిక్నెస్ అండ్ 78 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో 1000mAh మిలియన్ యాంప్స్ బ్యాటరీ, 2.75 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. అడిషనల్ గా IP52 వాటర్ రెసిస్టెంట్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. 4MB ర్యామ్ అండ్ 4MB రోమ్ అయితే ఈ ఫోన్ లో ప్రొవైడ్ చేశారు. అప్ టు 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. MP3 సాంగ్స్ వినడానికి, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్స్ రికార్డ్ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ అమెజాన్ లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1400 రూపాయలు ఉంటుంది. కన్క్లూజన్, ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 4G సిమ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కంపెనీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు, బయటికి వెళ్ళినప్పుడు సరుకులు కొనటానికి, ఇంట్లో ఉండే అమ్మమ్మ తాతయ్యలకు, నాన్నమ్మలకు ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఐటెల్ సూపర్ గురు 200, 400, 600 3 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. వాటి గురించి మీకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ లో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.